బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్, కాంతారా, జైలర్, ఆర్ఆర్ఆర్ ఒక్కదానికి మించి మరొకటి, వాటన్నింటినీ మించి కల్కి. ఎన్ని సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేస్తే ఒక్క యానిమల్ సినిమా మాత్రమే బాలీవుడ్ పరువు కాపాడింది. జవాన్, పఠాన్ సినిమాలు హిట్ అయినా వీటన్నింటి ముందు నిలవలేకపోయాయి. ఆ తర్వాత స్త్రీ 2 ఒకటే బాలీవుడ్ పరువు పోకుండా అడ్డం పడింది. ఇప్పుడు సౌత్ నుంచి భారీ సినిమాలు వస్తున్నాయి. ఒక్కో సినిమా ఎలా ఉంటుందో అని బాలీవుడ్ కి వెన్నులో వణుకు మొదలైంది. అసలు సినిమా అంటేనే మాది అన్నట్లుగా విర్రవీగిన బాలీవుడ్ కి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా సరే బాలీవుడ్ హిట్ సినిమాలకు మించి వసూలు చేస్తున్నాయి. కాంతారా సినిమా అయితే 16 కోట్ల బడ్జెట్ తో వచ్చి ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉండేది. సౌత్ ఎప్పుడైతే చిన్న సినిమాలతో కూడా బిగ్ హిట్లు కొట్టడం మొదలు పెట్టిందో అక్కడి నుంచి బాలీవుడ్ చిన్న సినిమాలను మర్చిపోయింది. వాటిని ప్రమోట్ చేసే ఆలోచన కూడా చేయడం లేదు. ఇప్పుడు దేవర సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్న సినిమా యూనిట్ మంగళవారం ట్రైలర్ విడుదల చేయగా దానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. విడుదలకు ఇంకా 17 రోజులు ఉండగానే 1 మిలియన్ వసూలు చేసింది దేవర. ఏ సినిమా పొరపాటున 1000 కోట్లు వసూలు చేసిందో బాలీవుడ్ ని మర్చిపోవడమే అంటున్నారు సినిమా జనాలు. అందుకే బాలీవుడ్ దేవర సినిమాను చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఇక్కడ ముసలి హీరోలు కూడా భారీ హిట్లు కొడుతుంటే అక్కడ సీనియర్ హీరోలు కూడా ఓ మాదిరి హిట్లు కూడా కొట్టలేక నానా బాధలు పడుతున్నారు. బాలీవుడ్ లో కథలు కూడా సరిగా లేక మన టాలీవుడ్ వైపు చూస్తున్నారు. అందుకే సౌత్ దర్శకులు ఏదైనా కథ వినిపిస్తే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో సౌత్ ఆధిపత్యం మాత్రం భారీగా ఊహించని విధంగా పెరిగింది.